श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహంతో ఆచార్య శిఖర భరద్వాజ మహాత్ముని యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని అంశాలను వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఉన్న ప్రతి అధ్యాయం ఆ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని నిరంతరము పరిశీలనాత్మకంతో గ్రహించవలె. ఒక్కొక్క అధ్యాయం ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం అనేది పరిశీలించుకుంటున్నాం. ఇప్పుడు 24వ అధ్యాయంలో సద్గురు సామర్థ్యం గురించి వివరించుకుంటూ వస్తున్నాం. ఆ సద్గురు యొక్క సామర్థ్యం అన్ని కోణాల్లో మనకి అందుతూ ఉంటుంది. అది గుర్తించగలగడమే వివేక లక్షణం. ఈరోజు మంచికైనా చెడుకైనా, సుఖానికైనా దుఃఖానికైనా, అజ్ఞానానికైనా విజ్ఞానానికైనా దేనికైనా మనసే కారణం. మనసు చాలా ప్రాముఖ్యత చెందింది. మనసు గ్రహిస్తుంది, ఆ గ్రహించడాన్ని బుద్ధికి అందింపజేస్తుంది. బుద్ధి ప్రయోత్తమై అది కర్మగా చేయబడుతుంది. కాబట్టి ఈ మనసుని మొత్తమే గుర్తించాలి. అందుకే మనసుని గుర్రంతో పోలుస్తారు, కోతితో పోలుస్తారు. అంటే చంచలమైనది. మరి అది చంచలమైన మనసు అది గుర్తిస్తే మాయ నుంచి విడిపడినాము, గుర్తించలేకపోతే మాయలో పడిపోయినాము. అందుకే ఒక శ్లోకం చెప్తారు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయే. నీ మనసే కారణం. నువ్వు బంధింపబడాలన్నా, అంత విముక్తుడి కావాలన్నా కూడా మనసే కారణం. మరి ఆ మనసుని ఏ విధంగా దాన్ని మదించాలి అనే విషయమే మహాత్ముల యొక్క జీవిత విధానం. ఆ మనసుని ఏ విధంగా అధీనం తెచ్చుకోవడానికి మనకి మార్గదర్శకుడిగా సాయిరాజు యొక్క అవతారం మనకి కనిపిస్తూ ఉంటుంది. అది మనం గుర్తించుకుంటూ రావాలి. ఒక దాని మీద దృష్టి మనకి వెళ్ళిన కన్ను, మరి అది చూడడం సరైనదా కాదా అని విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. ఒకవేళ సరైనది కాకపోతే ఓ మనసా అది సరైనది కాదు అని దానికి జాగ్రత్త తెలపగలగాలి. జాగ్రత్త తెలపగలగాలంటే తెలివి కలిగి ఉండాలి, విచజ్ఞానం కలిగి ఉండాలి. మరి తెలివి విచజ్ఞానం ఎలా వస్తుంది? ఆ గుర్రానికి 2 కళ్యాలు పెట్టాలి, అప్పుడు సరైన దారి వెళ్తుంది. ఆ కళ్ళమే ఇష్టాసబూరిని బాబా చెప్పాడు. తెలివి వివేకము అని మనం చెప్పుకుంటాము. కాబట్టి ఒక వ్యక్తి గురించి వాడు గొప్పవాడని చెప్పేది మనసే, వాడు చెడ్డవాడని చెప్పేది మనసే. అలాగే భగవంతుడి విషయంలో కూడా తాను గొప్పతనం గుర్తించి భావించి గొప్ప స్థితిని పొందేది మనస్సే. భగవంతుడు లేడని ఆయన గొప్పతనం గుర్తించగా భ్రష్టు పట్టేది మనస్సే. దీనికి మహాభారతమే రామాయణ గ్రంథాలు మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అంటే భగవంతుని మెప్పు పొంది మహా గొప్ప గొప్ప వరాలు పొందిన హిరణ్యకశిపుడు రావణాసుడు లాంటి వాళ్ళే వారి శుక్లంతా భగవతత్వం ఎందుకు గుర్తించలేకపోయారు? దానికి కారణం మనసే. అందుకే ఈ యుగానికి
ఈ సృష్టి మహామహులకి మహర్షులకి మతి పరిమించేదిగా చేసింది. కానీ సాయిని ఆశించిన వాళ్ళకి మాత్రం మతిని పెంచుతుంది. వాళ్ళ దృష్టి ప్రతిబంధకమైంది మనం పురాణంలో చూస్తే. కానీ సాయిని శరణ పొందిన వాళ్ళకి ఈ సృష్టి ప్రతిబంధకం నుంచి విడిపడింది. అందుకని మనం ఎవరైనా ఏమైనా పని పేరే మనసు పెట్టి చేయరా అంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయరా అంటాం. ఒళ్ళు దగ్గరే ఉంది. కాబట్టి మంచిది గుర్తించేది మనసే, చెడు అనుకునేది మనసే. భగవంతుడు గొప్పవాడు అనుకునేది మనసే, గొప్పవాడు కాదని దశపట్టేది మనసే. కాబట్టి భగవంతుడి పట్ల గురుత్వాన్ని వహించాల్సింది మనసే, ధరించాల్సింది మనసే. అది మనసును బాగా మదించు, మార్పును ఆశించు, మనిషిగా జీవించు. ఇది మాస్టర్ గారు మనకు అందిస్తున్నారు. మనసును మదించాలి, మార్పును ఆశించాలి, మనిషిగా జీవించాలి. ఇది మా వెంకటాద్రిలో బాబాజీలో స్పష్టంగా కనిపిస్తుంది. నా సేవ సఫలం ఎలా గుర్తు అన్నప్పుడు మామిడి చెట్టును చూపిస్తాడు. ఆ పూతంతా పండ్లేకి ఎంత బాగుంటుందో అన్నాడు. ఆ వాక్యం పట్ల మన మనసుని మర్చించకపోతే అందులో మార్పును మనం ఏం ఆశిస్తాం మనం? అందుకని మాస్టర్ గారు కానీ సాయినాథుడు క్షుణ్ణంగా పరిశీలించడం అలవర్చుకో అభ్యాసం చేసుకుని చెప్తున్నాడు ఇక్కడ. ఆ సేవ పల్లి ఎలా అంటే ఎలా చెప్తాడు? బాగా లేదంటే నేను బాగా చేస్తున్నాను కదా అంటాడు. నేను గుడికి పోతున్నాను కదా, నువ్వు పారాయణ చేస్తున్నాను కదా, రోజు తపస్సు చేస్తున్నాను కదా, రోజు ధ్యానం చేస్తున్నాను కదా, రోజు మీ సేవ చేస్తున్నాను కదా అని బాబాని అంటాడు. ఆ పొతంతా పనులు ఎంత బాగుంటుందో అన్నప్పుడు ఇప్పుడు ఆలోచించాలి. ఏంటి మనం అడిగే ప్రశ్న ఏంటి? ఆయన చూపించిన దృశ్యం ఏమిటి? నేను సేవ చేస్తున్నానండి, నా సేవ ఫలితం పొంది నాకు ఎట్లా గుర్తు? అది ప్రశ్న. బాబా చెట్టుని చూపించాడు. ఆ పొతంతా పని ఎంత బాగుంటుందో అన్నాడు. అంటే పొతంతా పడితే పూత అంతా పనులు అవుతుందా? కాదే. కొన్ని రాలిపోతాయి, కొన్ని పిండి రాలిపోతాయి, కంటి పెట్టుకుంటే ఫలవంతం అవుతాయి. అలాగే భగవంతుడి సేవ చేసిన అందరిలో కూడా ఫలవంతం అవ్వాలని ఏం చేయాలి? భగవంతు శరణ పొందాలి. ఎటువంటి శరణ పొందాలి అనేది ఆలోచింపజేస్తుంది. శ్రద్ధతో, పట్టుదలతో, అంకిత భావంతో. అంటే మహాత్ములు అస్పష్టంగా చెప్పినప్పటికీ తెలుసుకోని విజ్ఞాసం ఉన్న వారికి మాత్రమే ఆ ఫలం అందుతుంది. అందుకే ఆలోచించు అంటారు స్వామి వివేకానంద. సరదా మాట చెప్తున్నాడు, ఆలోచన జీవితం మానవ జీవితమే కాదు. ఏ ప్రాణికి ఆలోచన శక్తి లేదు, కొంతమేరకు ఉంటుంది. కానీ మనిషికి మాత్రం ఆలోచించి దాన్ని సాధించే సామర్థ్యం, శక్తి, యోగ్యత మనిషికి ఉంది. దానికి పదులు పెట్టు అని చెప్పడం ఇక్కడ మహాత్మ యొక్క ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు దేవుడు చూసేది ఎట్లా? అని వెంకటేశ్వర కూడా గడ్డానికి ఇస్తున్నప్పుడు నీలాగా ఎలా చూస్తాడు అన్నాడు. చూడాలంటే ఇక్కడ సంకల్పం ఉండాలండి, ఒక పరిపాకం కావాలండి, ఒక పుష్పం వికసించాలి. ఎందుకు ఈ మనసు గురించి వివరించుకుంటున్నాం అంటే చెడుకైనా మంచికైనా మనసే కారణమే అనేది మనం ఇక్కడ గుర్తించాలండి. ఫ్యాషన్ గురించి అనుకుంటాం. ఇంతకు చిన్నప్పుడు చొక్కా చిరిగిపోతే కుట్టుకొని స్కూల్కి పోవాలంటే ఏడ్చేవారు. ఇప్పుడు ఆ చొక్కా చించుకొని ఉదాహరణ చించుకుంటున్నాం, మోకాలు కట్టించుకుంటున్నాం, ఆనందంగా పోతున్నాం. కారణం ఏమిటి? అప్పుడు చొక్కా తిరిగింది, ఇప్పుడు చొక్కా చించుకుంటున్నాము, ఇప్పుడు చించుకుని ఆనందపడుతున్నాం. అది చిరిగిపోయిందని బాధపడుతున్నాం. మరి దీనికి మనసు కారణం కాదంటారా? ముసలి మీద ఉంది, ఒక్కొక్కరికి ఒక రంగు కనిపిస్తుంది. వాడి మనసులో ఏ రంగు కనిపిస్తుంది ఆ రంగు కనిపిస్తుంటుంది. అక్కడ
దీనికి మనసు కారణం కాదంటారా? అలాగే బాబా యొక్క తత్వం, బాబా యొక్క జీవిత విధానం. స్టేషన్ మధ్య బాబా జరిగింది వాడు పిచ్చోడండి, అతనికి పోతున్నారు అన్నాడు వాడి దృష్టి. సహస్రపతికేమో సాక్షాత్ భగస్వరూపంగా దర్శనం ఇచ్చారు. దేనికి మనసు అవునా కారణం? దీనికి బాబా జిల్లా అవసరం ఉందండి. ఈశోపనిషత్తుల సారం తెలియకపోతే దాసుగను బాబాను అడిగితే, అరే కాకాజీ సిటీకి వెళ్ళరా, వెళ్ళేపార్లలో అక్కడ పని పనిలా నీకు సమాధానం చెప్తుందిరా అన్నాడు. బాబా సమాధానం చెప్పండుకుంటాడు. బాబా అక్కడికి వెళ్తాడు. అక్కడ పది పనుల తిరిగి ఆనందంతో పాడబాటు పనిచేస్తుంది. చీకటి ధరించింది అయినా పని ఆనందంతో చేస్తుంది. అంటే అండి పని కర్తవ్యం, తన కర్తవ్యం పని డ్యూటీ ఆనందంగా చేస్తుంది. ఒక ఎరచెర తీసేయమన్నాడు, ఎరచెర కట్టుకొచ్చింది మరుసటి రోజు, అప్పుడు ఆనందంగానే పనిచేస్తుంది. ఒకరోజు ఆ ఎరచెర మధ్య పెట్టి మళ్ళీ పాత్ర కట్టుకుని వచ్చింది, అప్పుడు ఆనందంగానే పనిచేస్తుంది. అక్కడ మాస్టర్ గారు ఒక వాక్యం రాస్తాడండి, సుఖ దుఃఖాలు మనోకల్పితాలు. ఈ మనసు ఇది సుఖం అనుకున్నా దుఃఖం అనుకున్నా మనకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చాడనుకోండి ఎంతో ఆనందంగా మాట్లాడతాం. మన కష్టమైన అనుకోండి ఒక మనం చెప్పుకుంటాం, అనుకున్నా ఇంకో లేడని చెప్తాం. కాబట్టి సుఖ దుఃఖాలు మనలో కల్పితాలు. అయితే అప్పుడేమి దానికి మాస్టర్ గారి వాక్య సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితులను ఆనందిస్తాడు. చక్కటి వర్ణండి, సర్వము ఈశ్వరమయమని, అంతా ఈశ్వర యొక్క తత్వమని నేను అనుభవించి దాని ప్రసాదమని ఎవరైతే గుర్తిస్తాడో వాడు ఎటువంటి పరిస్థితులైనా సరే ఆనందంగా ఉంటాడు. అది ఈశ్వరుడి యొక్క లక్షణం. అది మన చేత అవలంబించాలని బాబా యొక్క భావం. అంటే పొంగడం కుంగడం అనుకున్నాం. పొంగేది నీ మనసే, కుంగేది నీ మనసే. కానీ బాగా ఆలోచించినప్పుడు బాబా యొక్క తత్వం ఏదో, ఆత్మ తత్వం ఏదో మనకి బాగా అవకాశం అవుతుంది. అది గుర్తించమంటున్నాడు ఈ ప్రవచనాల మహర్షి గారు. దానికి ఉదాహరణగా ప్రవచన మహర్షి గారు ఒక బౌద్ధ మహాత్ముడు యొక్క సంగతి చెప్తున్నారు. ఒక బౌద్ధ మహాత్ముడు స్నానం లేకుండా కూర్చున్నాడట. అక్కడ వెళ్ళాడు ఆయన దగ్గరికి, స్వామి నాకు బుద్ధుడు ప్రత్యక్షమైనట్లు అనుగ్రహించు. వాడు ఈజీ, బుద్ధుడి యొక్క ప్రత్యక్షమే అనుగ్రహించు అన్నాడు. మనం కూడా అడుగుతూ ఉంటాం, బాబా నాకు దర్శనమివ్వు, రామ నాకు దర్శనమివ్వు, కృష్ణ దర్శనమివ్వు. దర్శనం అవుతానే ఆయన చెప్పిన పని మనం చేయగలమా? ఉన్నట్టు వచ్చేటంటే వచ్చేయగలమా, వెళ్ళిపోగలమా? అప్పుడు మనం మన మనసు ఆలోచిస్తుంది అనమాట, అనవసరంగా మనం ఆయన దర్శనం కోరుకున్నాను విధంగా. విడిగేవాడు దర్శనం ఇది చేస్తే కాబట్టి ఏం అడగాలి ఆయన్ని, ఏం చేయమంటారు అంటే ఈనాడు నరికి అవతల పారే అన్నాడు. బుద్ధుడు ప్రత్యక్షం అయితే ఏం చేయమని నరికి అవతల పారేయమన్నాడు. ఏంటి స్వామి ఎట్లా అంటున్నారంటే కూర్చుంది అరుపు అన్నాడు. అప్పుడు ఇంకా ఆడే కూర్చున్నాడు. వెంటనే ఆ మహాత్ముడు ఏం చేశాడు, ఒక చుట్టు కొమ్మను ఇంచాడు, తలలాగా పట్టుకున్నాడు, నరుడు కట్టె తిరిగాడు, దాని విడిచి మంటలు పడేశాడు. ఏమర్థమైంది? దానికి ఏం అర్థమవుతుంది అసలు? అనండి ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానం అనేది అంత సులభంగా అందేది కాదు, మార్కెట్లో వస్తువు కాదండి. నీలో జిజ్ఞాస తపన కానీ ఎంతగా ఉంటే అంతగా నీకు అంత అర్థమవుతుంది. దాని ఉదాహరణ శాస్త్రజ్ఞులు అండి. శాస్త్రజ్ఞులంతా ప్రకృతిని చూసే వాళ్ళు శాస్త్రజ్ఞులు అయ్యారు. వాళ్ళు గొప్ప కవి ఎలా అయ్యాడు? ప్రకృతిని చూసి గొప్ప కవి అయ్యాడు, గొప్ప రచయిత అయ్యాడు. త్వరగా ఏది రాదండి.
అందుకే బాబా చూసి నేర్చుకో అన్నాడు. ఆ చెట్టుని చూపించాడు సార్. చూసి నేర్చుకో అంటే చూసి నేర్చుకోవడానికి నీ మనసు తర్ఫీదు ఇచ్చున్నావా అది మనకు కావాలి సార్. శంకరులు మొట్టమొదటి చేసిన బెంగళూరు వాటర్ పార్క్కి వెళ్ళారండి. ముగ్గురు వెళ్ళారు. ఒకడేమో ఆనందంగా ఉంటున్నాడు, ఒకడేమో ఇక్కడే పిల్లి తీసుకుందాం అనుకున్నాడు, ఒకడేమో ఈ నీరు గుదాగా పోతుంది కదా, దీన్ని అడ్డుకట్టి వేస్తే ఎటువంటి ఫలితం వస్తుందని ఆలోచించాడు. ఆయన మొత్తం మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, మనకి మనం పొదులు పెట్టడం లేదే. భగవతత్వం తెలిపేవాడు కొనుకోళ్ళగా వస్తూనే ఉన్నారు. మరి వాళ్ళ మాటలను అంతరాధం నేను గ్రహించగలుగుతున్నామా? అంతెందుకండి మన సద్గుశాస్త్రులు వస్తుంది, అందులో ప్రతి ఒక్క పలుకు మీద ఆయన పడి మాట్లాడే మీద అర్థాన్ని మనం గ్రహించాలని చూస్తున్నామా? నాటకం మాట చూస్తున్నాం. బాబా బాబు ఏం మాట్లాడంటే ఏదో మాట్లాడారండి అంటున్నాం. అంటే ఆ సీరియల్ చూడడానికి ఒక సమయం కేటాయించాం. మరి ఆ 30 నిమిషాల్లో మనం ఏం గ్రహించాలి? అయిపోయినది గ్రహించడమేనా? లోతుగా ఉంటే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ 3 వాక్యాలు చెప్పేప్పుడు మొహం వేశాడు. సరే అలా తల ఎలాడుకొని అలా అవుతున్నాడు. వెంటనే ఆ శిష్యుడు ఒకటి పడుతాడు. ఏంటయ్యా నువ్వు ఆయన దగ్గర సేవ చేస్తున్నావే? ఎవరు అడిగిన వాడు. ఎలా చేస్తున్నావు? నేను 3 గంటలు కూర్చున్నా, మనకి ఏం సమాధానం చెప్పలే. నువ్వు ఏం అడిగావు అని ఏం చేశాడు? ఆయన బుద్ధుని పెద్ద ఏం కొరాలనుకున్నావు? నరిగే భార్య అన్నాడు. వచ్చిందాన్ని పో అన్నాడు. అదే చుట్టుకమ్మ తీసుకుని వచ్చి అది తెలిసి మంట పడతాడు పొయ్యిని అన్నాడు. ఆయన చాలా చెప్పాడయ్యా నీకు, అద్భుతంగా సమాధానం చెప్పాడు, అది నీకు అర్థం కాలే. నాకు అర్థమని నీకు చెప్తా, నాకు అర్థమని నేను చెప్తా అన్నాడు. నాకు మొత్తం అర్థం చెప్పాను, నేను ఎంతమంది గ్రహించా అది చెప్తా. అంటే ఈ ఒక విషయం పట్ల వాళ్ళ పరిస్థితి బట్టి చెప్పగలరు. మన పరిస్థితి కూడా అంతే. కులంకుశంగా లోతుగా అంత వివరణ మనం ఇవ్వలేకపోతున్నాం, కానీ మనసుకు అందేంత వరకు అనుకుంటున్నాం. కానీ విషయంలో చూస్తున్నాం. నువ్వేం కోరావు? బుద్ధుని దక్కం కాలం కోరేది నీ మనసే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన మహాత్ముడు అనుకుని వచ్చావు, అది నీ మనసే. బుద్ధుని కలిపి ఏం చేయాలని అనిపించింది, అది కూడా నీ మనసే. ఆయన కర్రకు వస్తుంటే నదిలో చూసినది నీ మనసే. ఆ తర్వాత ఈయన పరిమాణం ఎత్తుగా ముద్దుగా ఉన్నాడు అనుకున్నది నీ మనసే. ఆయన అట్లే ఉన్నాడు, ఆ కర్ర అట్లే ఉంది, నీకే పరిపరేదల దాన్ని మనసులోనే నీ పరిణితో తెలుసుకున్నాం. తప్పు ఆయన ఎట్లా అవుతుంది? అట్లాగే ఒక వ్యక్తిని గురించి కానీ ఒక వస్తువు గురించి మనం దానికి ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఆ నిర్ణయం తప్పు ఒప్పు మనసే. అందుకని మనసుని జాగ్రత్తగా తర్ఫీదివ్వు. ఆ మనసు తర్ఫీదడానికి మహాత్మ పారాయణ అని మాస్టర్ గారు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. ఇక్కడ అసలు ఆయన ఏం చేశాడు? ముద్దుగా ఉన్న కర్రను చుట్టూ నుండి కర్రను పోసుకొని దాని చేతి కర్రగా వాడు ముద్దుగా ఉన్న కర్రను నిప్పులో పారేశాడు. నువ్వు ఎదురుగా జ్ఞానం కనిపించిన మహాత్ముడు ఎప్పుడు మొద్దు స్వరూపమే. ఇక్కడ మొద్దు అంటే మతి లేని వాడు, చలించిన వాడు, అజ్ఞానుడని కాదండి. మొద్దు అంటే కర్ర మొద్దు అంటాం కదండి, దృఢంగా స్థిరంగానే ఉంటుంది అంతే. అది మొద్దు స్వరూపం అంటే. ఆయన మహాత్ముడు అనుకున్నప్పుడు కూడా అలాగే స్థిరంగానే ఉన్నాడు. కాదు అనుకున్నప్పుడు కూడా ఆ మొద్దు అంటే స్థిరంగా ఉండే ఒక కాండం అనుకుందామని, చెట్టు కాండం
అర్థమైన ముద్దు అంటే అజ్ఞానం కాదు. మన కర్ర ముద్దులు అంటే ముద్దు చిన్న నీరు అంటాం దీనిలో. ముద్దు అంటే స్థిరంగా ఉండేవాని అర్థం అండి. అట్లా చెప్తుంటాం. ఆయన మహాత్ముడు అనుకున్నప్పుడు ఆయన స్థిరంగానే ఉన్నాడు, కాదనుకున్నప్పుడు స్థిరంగానే ఉన్నాడు. ఆ చెట్టుని కాదు చూసినప్పుడు స్థిరంగానే ఉన్నాడు. ఆ చెట్టుని ఎదురికి కర్రగా చేసుకున్నప్పుడు కూడా అది స్థిరత్వమే. అగ్నిలో పడేసినప్పుడు అందులో భాగమే. అయితే అది ముద్దైన స్వామికి చేతి కర్రగా ఉపయోగపడింది. అది స్థిరత్వంగా ఉన్న అందులో ఒక భాగం చేసుకొని చేతి కర్రగా ఉపయోగించుకున్నాడు, చూపించాడు. కొంచెం బాగా ఆలోచించుకుంటూ రావాలని ఇక్కడ. అట్లా నీకు బుద్ధి ఉంటే ఆ బుద్ధుడు నీకు చేతి కర్రగా ఉపయోగపడతాడు. బుద్ధుడి ప్రత్యక్షం ఏం కొడాలి చెప్తున్నాడండి, ఏం చేయాలో చెప్తున్నాడండి. బుద్ధుడి యొక్క తత్వాన్ని చేతి కర్రగా ఉపయోగించుకో, చాలా మందంగా తీసుకో, లేదా ఆయన రూపాన్ని చేతి కర్రగా ఉపయోగించుకో, చాలా మందంగా తీసుకో. ఆయన తత్వాన్ని తీసుకున్నా కానీ ఆయన అట్లేనే ఉంటాడు. ఇక్కడ బాబాను పూజించండి, రాముడు పూజించండి, కృష్ణుడు పూజించండి, యేసుని పూజించండి కాదండి. యేసు, రాముడు, కృష్ణుడు ఒకే తత్వం, అలాగే స్థిరత్వంగానే ఉంటారు. ఆ రూపం అలాగే స్థిరత్వంగా ఉంటుంది. తత్వాన్ని గ్రహించు, దాన్ని చేతి కరకు ఉపయోగించుకో. ఉపయోగించుకున్న తర్వాత ఆ తత్వం నీలో ఇమిడిన తర్వాత నీకు చేతి కొత్త పని లేదు, మంటల బారి. అప్పుడేమవుతావు, నువ్వు ఆయన ఒకటే అయిపోతారు. ఇంక చేతి కొత్త పని ఉంటుంది. ఆ విధంగా మనసు తరపేది ఇవ్వాలండి. అందుకే గురుజితిలో 24 గురువులు ఆదర్శంగా తీసుకో. నీరు, గాలి, భూమి, ఆకాశము, పక్షి, వేశ్య, కన్య, కొండ, పాము, ఇన్ని చెప్పాడండి. అలాగే నువ్వు చూడగల ఇష్టంతా కూడా గురుతత్వం ఆలంబనతోని నువ్వు కూడా అగ్నిలో సమజెప్పి బూడిదిగా తెల్లగా తయారైపోయాం మనం. ఇంత చెప్పాడండి నీకు ఆయన, ఇంత అర్థం ఉంది. కాబట్టి స్థూలమైన అర్థం తీసుకోవద్దు, సూక్ష్మమైన అర్థంలో గ్రహించు. చూడడం చేతనైతే ఈ ప్రపంచమంతా కూడా గురు స్వరూపమే. చూడడం చేతగన వాడికి ఏది గురువు కాదు. సాక్షాత్ ఆయన నేను గురువు రాన్నా కూడా నువ్వేం గురువు అంటావు. అలాగే మనం ఉన్నావు కదా, అలాగే మాట్లాడుతున్నావు, అలాగే తింటున్నావు, అలాగే మధ్యలో సంప్రదిస్తున్నావు, నువ్వేం గురువు అంటావు. అందుకని ప్రపంచంలో ముసుగు వేసుకుని ఈశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. వారిని గుర్తించి జీవన సాఫల్యం పొందడమే మానవుల కర్తవ్యం. మరి ఆయన గుర్తించాలంటే నేను సత్సంగం ఎంతో ప్రయోజనకారి. అదే కదా ఆచార్య ఇక్కడ భరద్వాజ మహర్షి గారు తన రచన ద్వారా తనకు అందిస్తున్నారు కదండి. అనేక గ్రంథాలు సారాంశంతో ప్రకటిస్తే ప్రతి ఒక్క మహాపురుష చరిత్ర మనకి ఈ విశ్వమంతా కూడా వాళ్ళకి స్వరూపనే భావన మనకి అనుభూతి కలిగింపజేస్తుంది. కాబట్టి చేతనే నేర్చుకో. కాబట్టి తెలిసిన వాడికి ఆయన చెప్పిన మాటే భగవత్ స్వరూపం. తెలియని వాడికి ఆయన స్థలం లేకుండా ఉండే ముద్దు స్వరూపం. అందుకని ఆయన చెప్పాడు బుద్ధిని నరికే అన్నాడు. అంటే ఆ రూపాన్ని తీశాడు వారి. ఆయన తత్వం నిత్యత్వం ఒకటైపో, ఆ మంత్రులు కలిసిపో, ఈ బుద్ధిగా మారిపో. ఏంటి, నేను పరిమితుడిని, నేను వేరు, బుద్ధుడు వేరు అనే భావాన్ని నరికేయని అతని అర్థం అండి. ఆ బుద్ధుడి యొక్క స్వరూపాన్ని నీవు శ్రద్ధావుడు ఉపయోగించుకుంటే నువ్వే బుద్ధత్వం పొందగలవు. ఆ బుద్ధత్వం కాడిన తర్వాత అనుకుంటే నీకే అవసరం ఉంటుంది. అంటే మాస్టర్ గారు ఇవాళ ఇచ్చుకుంటూ వస్తున్నాడండి. 4 కోట్ల దగ్గరికి వెళ్ళాము.
దారి మనకి ఎటుపోవాలి, మన తూర్పు పక్క పోవాలి, మన దారి తెలియదు. అక్కడ మార్గసూచిక ఒకటి ఉంటుంది, తూర్పు ఉత్తరం దక్షిణ పడమర. దాన్ని పెట్టుకుంటాం, పైకెత్తుకుంటాం, కింద పడిపోయింటే మనం ఏ పక్క వైపు అయితే దాని పక్క తిప్పుకుంటాం. మనం దక్షిణ మనం పెట్టుకున్నప్పుడు ఏమిటి, తూర్పు ఎలా కనపడుతుంది, పడమర కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, ఆ స్తంభాన్ని బుధాయించుకుని పోతామా అంటే గుర్తు కోసం, గురి కోసం గుర్తు పెట్టుకుని గుర్తులోనే ఉండద్దు అని చెప్పడం ఉద్దేశం అండి ఇక్కడ. అందుకే వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఆస్కారం ఇవ్వాలి మహాత్ములంతా కూడా. వ్యక్తిని ఆలంబనంగా తీసుకో. రమణ మహర్షి అరుణాచలేశ్వరిని ప్రార్థిస్తూ నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను మింగేస్తావన్నాడు. ఆయన శ్లోకంలో ఏం అర్థం వస్తుందండి? ఆయన ప్రార్థన మింగేస్తాడు కదా అంటే కష్టం వస్తుంది. మింగేస్తాడంటే మింగేసి ఏమవుతావు, ఆయన లీనమైపోతాం. అది ఆయన చెప్పిన అర్థం అని. మరి దీని రెండు కారణం ఏంటి? మనసుకు తర్ఫీదు ఇవ్వడమే కదా. మనసుకు తర్ఫీదు ఇవ్వాలంటే ఒక పట్టణ మాట ఉంటుందా? ఏమన్నా కోతులు పట్టుకు వస్తాడండి ఆడేవాడు, దాన్ని పట్టుకోవాలంటే ఎంత శ్రమపడుతాడు కోతికలన్నీ. దాన్ని ఏ విధంగా తర్ఫీదు ఇచ్చిన తర్వాత తను మెడలో తాడికేస్తాడు, దాన్ని పారిపోమని పారిపోదు. మన మనసు కూడా అంతే. మనసు మనకు తర్ఫీదు కూడా కొంచెం వరద మనకి నిరంతరము సత్సంగము పారాయణ ఎందుకు మన ప్రసాదించాడండి ఇక్కడ. ఎప్పుడైతే ఆ రూపాన్ని బట్టి ఆలబద్ధేసిన తర్వాత నువ్వు వాడిగా మారిపోతావు అంతే. ఇంకా మారిపోయిన తర్వాత నీ కర్రతో ఏం పని, ఆ రూపంతో మన ఏం పని, అదండి ఇక్కడ చెప్పడం. అంటే నువ్వు పరిమితుడుగా లేవు, నువ్వు అపరిమితుడివి. నీలో నాత్మ నాలో నాత్మ ఒకటే అనే భావన, దాన్ని తెచ్చుకో. మరి బాబా సూత్రులు మనం చెప్తున్నాడు, కృష్ణ భగవాన్ చెప్పాడు, బాబా చెప్పాడు, యేసు కథలు చెప్పారండి. అక్కడ గ్రహించలేకపోతున్నాం. ఆ గ్రహించిన శ్రమైన మార్గాన్ని మన భరద్వాజ మహర్షి గారు సాయిరామ ధర మనకు అందిస్తున్నారండి ఇక్కడ. అంటే మనం ఒక కథ కన్నాం అనుకోండి, వాళ్ళు అన్ని చూస్తున్నాం, చూస్తున్నట్టే మనం భ్రమిస్తున్నాం, చూసేవాడు ఎవడు అంటే వేరుగా చూస్తున్నాం అనమాట. ఆ కళ కూడా మా మనసు యొక్క రూపాలే, ఆ చూసేవాడే భగవంతుడు. అంటే ఏంటి, మనం ఊహించే పాత్రలో ఉండేది మనమే, ఆ మొత్తం ఊహించేది మన మనస్సే, దాన్ని గుర్తుపెట్టేది భగవత్ స్వరూపం. ఇది గమనించాలండి. ఈ మనసు లేదు ఉన్నట్టుగా కనిపిస్తుంది, అదే మాయ. మన సినిమాకి వెళ్తాం, సినిమా బొమ్మలే, కానీ వాడు ఏడిస్తే ఏడుస్తున్నాం, వాడు నవ్వితే నవ్వుతున్నాం, అది అనిపిస్తుంది, అది మాయ. అంటే ఏంటి, నువ్వు చూసేంతా కూడా మాయలో ఉన్నావు, ఆ మాయ నుంచి బయటపడు. అంటే తెర తొలగించు, నీకు వాస్తవం గోచరం అవుతుంది. అప్పుడేమవుతుంది, రూపాలు అన్నిటిలోనూ ఒకటే ఉన్నాడని అనుభూతి నీకు కలుగుతుంది. ఈశావాచ్యం సర్వం ఈశ్వర సర్వభూతానాం సర్వం కలిగిదం బ్రహ్మ ఇందులో సందేహం చక్రి సర్వోపగతండు ఎందెంది విరిగిన అందెందే కలడు. ఈ భాగాన్ని తెలుసుకోవడమే ముక్తి, మాయ నుంచి విడిపడమే మోక్షం. దీనికి నువ్వు మనసును ఎంతగా మదించాలి? అమృతం ఊరకే వచ్చిందా? ముందు విషయం వచ్చింది, మదిస్తే ముందు కష్టమే వస్తుంది, నష్టమే వస్తుంది. మళ్ళా పద్ధతితో శ్రద్ధతో చిలికితే కదా నమ్మకం వచ్చింది. అందుకే మనసును మరించు, మార్పును ఆశించు, మనిషిగా జీవించు. ఇది భరద్వాజ మహర్షి గారు మనకి ఈ ప్రవచనాల అంశంతో బుద్ధుని యొక్క తత్వాన్ని బోధిస్తూ మనసుని ఏ విధంగా మలుచుకోవాలో అనే విషయాన్ని మన భరద్వాజ మహర్షి గారు ఈరోజు
మనసే బంధానికి కారణం, మోక్షానికి కారణం కాబట్టి మనసుకు తర్ఫీదు ఇవ్వు. ఆ తర్ఫీదు ఇవ్వడానికి నిత్యపారాయణము, సత్సంగము అలా చేసుకుంటున్నప్పుడు మన మనసు స్థిరత్వం ఏర్పడుతుంది, చంచలం లేకుండా అచంచలమవుతుంది. అచంచలమైనప్పుడే దృష్టి పెడతాము, దృష్టి పెట్టినప్పుడే మనకి వాస్తవం గోచరమవుతుంది, సత్యం కనిపిస్తుంది. ఆ సత్యమే భగవత్ స్వరూపము. ఆ సత్యం ఈ సృజంతా ఆవహించి ఉంది. అది గుర్తించు, ఆస్వాదించు, ఆనందించు. కాబట్టి నీ మనసుని క్రమశిక్షణతో ఉంచు అని వరదాన మాస్టర్ గారు మనకి ఈరోజు స్పష్టంగా తెలియజేశారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.